చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? నాగార్జున సాగర్ అండి, రైట్ బ్యాంక్ నుంచి మాచర్ల పల్నాడు జిల్లా అండి. అయితే నాగార్జున సాగర్ అన్ని విధాలుగా వెనకబడి ఉంది, అభివృద్ధికి వెనకబడిపోయి ఉంది. ఈ గత ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోలేదు. ఆ గురుకుల పాఠశాలలు అసలు అధ్వానంగా ఉన్నాయి. మరీ విధంగా ఆడుకుంటానికి ఆట వస్తువులు లేవు, స్విమ్మింగ్ పూల్ లేదు, అసలు స్కేటింగ్ లేదు. అన్ని రావాలని బాగా అభివృద్ధి చెందాలని నేను ఆ గురుకుల పాఠశాల అభివృద్ధి కోసం, పిల్లల కోసం, విద్యలో, వైద్యంలో అన్నింటిలో వెనకబడిపోయి ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాళ్ళ గురించి నేను నాగార్జున సాగర్ నుంచి షిరిడి యాత్ర చేస్తున్నాను. నేను నాగార్జున సాగర్ నుంచి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నేను పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను, చంద్రబాబు గారిని వేడుకుంటున్నాను. రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఆ చదువుల్లో వెనకబడిపోయి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూల్తో పోటీ పడాలంటే ఇక వాళ్ళలో విద్యా వైద్యం నైపుణ్యం పెరగాలి. స్విమ్మింగ్ పూల్ లో కానీ, ఈతలో కానీ, స్కేటింగ్ లో కానీ, అన్ని విధాలుగా ఆట పోటీల్లో కూడా ముందంజ వేయాలని నేను ఈ షిరిడి యాత్ర చేస్తానండి. నాగార్జున సాగర్ ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నాను. నేను ఈ యాత్ర చేస్తున్నాను. షిరిడి నుంచి శని శంగనాపూర్ వెళ్తాను. అక్కడ కూటమి ప్రభుత్వం నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుందండి. విజయసాయి రెడ్డి గారు ఏంటంటే ట్విట్టర్ లో ఏంటంటే పెడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడటానికి అనర్హులు. ఓటుకు 10,000 20,000 ఇచ్చి మళ్ళీ కొంటాం, మళ్ళీ మేము వస్తాం ఈసారి అని ప్రజల్ని మోసం చేయాల్సి వస్తున్నారు. ప్రజలు నమ్మరు. ఈసారి కూటమి ప్రభుత్వానికే మంచి అన్ని విధాలుగా ఆదుకుంటారని పని నెంబర్ 1 గా ఉందండి. 3 పూలు 6 కాయలుగా ఉంది. ప్రజలకు మంచి చేసేవాళ్ళు కావాలి. ఎవరు ఎట్లాంటి వారని ప్రజలు తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వానికి నిండు నూరేళ్ళు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలని అందరూ ఆశీర్వదిస్తున్నారు.